హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుక్ ఫుడ్స్ ఛానల్. ఈరోజు బీట్రూట్ కర్రీ మనము తయారు చేసుకుందాము. ఇలా పొడి పొడిగా, ఎక్కువ వాటర్ లేకుండా ఈజీగా మనం సింపుల్గా తక్కువ నూనెతో బీట్రూట్ కర్రీని ఈజీగా తయారు చేసుకుందాము. బిగినర్స్కి ఈ కర్రీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం ఇది ట్రై చేసినట్టయితే మీకు సులువు అవుతుంది వంట నేర్చుకోవడం అనేది. చూడండి, ఇలా బీట్రూట్ కర్రీని మనము తయారు చేసుకుందాము. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు వీడియోని తప్పకుండా లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. బీట్రూట్ని పైన ఉండే కడుక్కోవాలి. ముందుగా కడుక్కున్న తర్వాత పైన ఉండే చెక్కుని తీసేసుకోవాలి. తర్వాత దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం బీట్రూట్ కూర తయారు చేసుకోవడానికి చూడండి, వీలైనంత చిన్న ముక్కలు కట్ చేసుకోండి. అప్పుడు మనకి కూర రుచి చాలా బాగా వస్తుంది. మనము ఎక్కువ నీళ్ళు కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. నీళ్ళు ఎక్కువ యాడ్ చేస్తే ఈ బీట్రూట్ కర్రీ అంత బాగుండదు. మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బీట్రూట్ని కర్రీ చేసుకోవాలి. అలాగే నీళ్ళలో ఉడికించి తీసి ఆ నీళ్ళన్నీ పడేసేసి అలా చేసినా కూడా బీట్రూట్ కర్రీ రుచిగా అవ్వదు. అంతేకాకుండా దీంట్లో ఉన్న పోషక విలువలన్నీ కూడా మన వాటర్లో పోతాయి. కాబట్టి మనము బీట్రూట్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కర్రీ తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం కర్రీ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోవాలి. కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీంట్లో పోపు వేసుకుందాం. కొన్ని ఆవాలు, తర్వాత మినప్పప్పు, కొద్దిగా కొంచెం ఎక్కువ వేసుకుంటే మినప్పప్పు మన కూర రుచి బాగుంటుంది. ఈ బీట్రూట్ కర్రీకి మినప్పప్పు ఎక్కువ వేసుకుంటే రుచి చాలా బాగా వస్తుంది. అదేవిధంగా ఇవి కొంచెం చిటపటలాడాలి. తర్వాత మనము జీలకర్ర వేసుకుందాం. ఆవాలు, మినపప్పు కొంచెం వేగాలి. వేగిన తర్వాత మిగిలినవి వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు కొద్దిగా కలర్ మారుతున్నాయి, చిటపటలాడుతుంది. బీట్రూట్ అనేది ఆడవాళ్ళకి చాలా మంచిది హెల్త్కి. తప్పకుండా వీక్లీ ఒక 2 times మనం ఇది తీసుకున్నట్లయితే మనకి రక్తం అనేది శుద్ధి అవుతుంది. అదేవిధంగా మనకి హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం జీలకర్ర, అదేవిధంగా కొద్దిగా కరివేపాకు, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ని వేసేసుకోవాలి. వేసి మంచిగా కలుపుకోవాలి. చూడండి, దీన్ని ఇలాగే ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము ఏమాత్రము వాటర్ ఇప్పుడే యాడ్ చేసుకోకూడదు. ఈ బీట్రూట్కి ఒక రకమైన స్మెల్ ఉంటుంది, పచ్చి స్మెల్ ఉంటుంది. కాబట్టి మనం కొంచెం దీన్ని ఇలా విడిగానే ఫ్రై చేసుకుంటే దాంట్లో ఉన్న ఆ స్మెల్ అనేది పోతుంది. చాలామంది ఈ బీట్రూట్ స్మెల్ వస్తుందని ఇష్టపడరు, కానీ దీనిలో మనకి చాలా పోషక విలువలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా పిల్లలు, లేడీస్ తప్పకుండా తీసుకోవాలి. ఇలా ఒక 2 minutes దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 minutes ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చూడండి, కొద్దిగా ఫ్రై అయింది. ఇది కొంచెం ఉడుకుంటుంది. ఇప్పుడు మనము విడిగానే కలుపుతూ ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు, మనకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. చూడండి, సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ కలుపుకోవాలి. ఉప్పు వేయడం వల్ల కొంచెం నీళ్లు ఊడుతుంది కాబట్టి మన కూర మొత్తం కూడా ఉప్పు సరిగ్గా పడుతుంది దానికి. మనం వేసిన కూరకి మనం లాస్ట్లో వేసుకుంటే సరిగ్గా ఉండదు. ఇప్పుడే వేసుకుంటే మనము కూరకు కూడా లోపల ముక్కకి కూడా ఉప్పు అనేది పడుతుంది. ఇప్పుడు దీంట్లో మనము కొంచెమే నీళ్ళు యాడ్ చేసుకోవాలి. కొద్దిగా చూడండి, ఒక 2-3 స్పూన్స్
వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. ఇప్పుడు మన కూర ఉడికిందో చూద్దాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒకవేళ నీళ్లు తక్కువైనట్టయితే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఏమాత్రం వాటర్ లేదు, కానీ ముక్క కూడా ఉడికి ఉండాలి. ఉడికింది. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం రుచికి సరిపడా ఉప్పు, ఒక ½ టేబుల్ స్పూన్ కారం, ½ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాం కాబట్టి దానికి సరిపడా కారం వేసుకోవాలి. ఇప్పుడు మనము అదేవిధంగా ఎండు కొబ్బరి, ఒక 3 స్పూన్లు ఎండు కొబ్బరిని మనము వేసుకోవాలి. పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు కావాలంటే, ఎండు కొబ్బరి కూడా బాగుంటుంది, ఏదైనా వేసుకోవచ్చు. కానీ పచ్చి కొబ్బరి వేసినట్లయితే ఎక్కువ టైం నిల్వ ఉండదు మన కూర. ఎండు కొబ్బరి అయితే మనకి మార్నింగ్ చేసి నైట్ వరకు కూడా ఉంటుంది. సమ్మర్లో అయితే పచ్చి కొబ్బరి అసలు నిల్వ ఉండదు, స్మెల్ వస్తుంది తొందరగా మన కూరకి. ఇప్పుడు చూడండి, ఇలా మన కూర రెడీ అయిపోయింది. దీంట్లో నీళ్ళు ఏమాత్రము లేవు కాబట్టి మన కూర అనేది చాలా రుచిగా ఉంటుంది. అదే మనం నీళ్ళు ఎక్కువ వేసుకొని ఉడికించుకున్నట్లయితే మనకి కూర రుచి ఉండదు. దీంట్లో మనము కరివేపాకు వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా పట్టి మన కూర రుచి మరింత పెరుగుతుంది. అదేవిధంగా మనము బీట్రూట్ కర్రీలో ఎప్పుడు కూడా ఉల్లిగడ్డ కానీ వెల్లుల్లి కానీ తర్వాత అవి వేసుకోకూడదు. వేసుకున్నట్లయితే మన రుచి బాగుండదు దీనికి, బీట్రూట్కి. ఇలా చేస్తేనే బాగుంటుంది. చూడండి, మన బీట్రూట్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.